హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను చికెన్ లెగ్ పీసెస్ది రెసిపీని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెగ్ పీసెస్ ఫ్రై అనమాట ఈరోజు స్పెషల్. సో నేను చూడండి ఇలా ఒక బౌల్లో లెగ్ పీసెస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఘాట్లు అవి పెట్టించి. ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇది పెద్ద కొత్త రెసిపీ ఏం కాదు ఫ్రెండ్స్, జస్ట్ నేను ఈరోజు ఆఫ్టర్నూన్ ఇలా చేస్తున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. సో మీకు హెల్ప్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటాయి అండ్ చాలా ఈజీ కూడా. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ మసాలా ఐటమ్స్ అని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మ్యారినేట్ చేసుకుంటాను అనమాట. అండ్ నేను ఫ్రెండ్స్ ఇదే వీడియోలో నేను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానని చెప్పాను కదా అమెజాన్లోంచి, అది కూడా షేర్ చేసుకుంటాను. చూడండి, పచ్చికారం వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసింది. కొరియాండర్ పౌడర్, పసుపు, సాల్ట్, ఈ మసాలా అన్నీ అందులో వేసుకుంటున్నాను. కొరియాండర్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మిగతా లెమన్ మిగిలిపోయింది కదా, ఇందాక కట్ చేసింది, అది కొంచెం స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ మీరు కరివేపాకు కూడా వేసుకోండి, చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఒక 1 అవర్ పెట్టుకుంటా పక్కన. సో నేను ఫ్రై కోసం అని చెప్పి నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తున్నాను. యాక్చువల్గా మనకి లెగ్ పీసెస్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా, బట్ నాన్ స్టిక్ కాబట్టి తక్కువ వేస్తున్నాను అనమాట. చూడండి, నేను లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను మ్యారినేషన్లో. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను నేను. చూడండి, మిగతా అక్కడ మసాలా ఉంటుంది కదా పేస్ట్, అది కూడా అన్ని మీద వేసుకుంటున్నాను. అండ్ మీరు టర్న్ చేసిన తర్వాత కూడా మిగతా ఏమైనా ఉంటే పేస్ట్ అన్ని మీద వేసేసుకుంటే బాగా వస్తుంది కోటింగ్. లిడ్ పెట్టుకుంటున్నాను బాగా కుక్ అవ్వడం కోసం.
సో రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై పీసెస్. చూడండి జ్యూసీగా చాలా బాగుంటాయి. నేను కొరియాండర్తో సర్వ్ చేసుకున్నాను లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి నేను ఇడ్లీ పాట్ ఒకటి ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట లగ్జీరియా క్లాసిక్ ఇడ్లీ పాట్. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అమెజాన్లో పర్చేస్ చేశాను 1399కి. ఆల్రెడీ ఓపెన్ చేసేసాను నేను, ఎలా ఉంటుందో ఏంటి అని ఎక్సైట్మెంట్తో. సో ఇది నేను చూసిన తర్వాత అమెజాన్లో కార్ట్లో పెట్టుకుని నేను బయట కూడా నేను చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ నాకు అవసరం పడింది, ఎందుకంటే ఇప్పుడు యూస్ చేస్తున్నది చిన్నదనమాట. ఎవరైనా వచ్చినప్పుడు సరిపోవటం లేదు, అందుకని పెద్దది తీసుకుందాం అనిపించింది. అండ్ ఆల్సో స్టీమర్ ప్లేట్ ఉన్నది అండ్ చిన్న ఇడ్లీలు ఉన్నది కూడా కావాలి, అందువల్ల చెక్ చేశాను. బట్ స్పార్లో మిగతా యుటెన్సిల్స్ అవి దొరికే షాప్స్లో 1700-1800 వరకు ప్రైస్ ఉంది. ఉన్నా సరే ఇంత పెద్దది కాదు, దీనికన్నా చిన్నవే అనమాట. అందువల్ల నేను ఇది పర్చేస్ చేసుకున్నాను. కంపేర్ చేసుకున్న తర్వాత చూడండి లిడ్స్ అండ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, మనం తర్వాత అవి బిగించుకోవాలన్నమాట. ఇందులో టోటల్గా 3 ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక స్టీమింగ్ ప్లేట్ ఉంది అండ్ ఒక చిన్న ఇడ్లీ ప్లేట్ ఫ్రీ వచ్చింది. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను కదా, మీరు ఒకసారి చూడండి. స్క్రీన్ షాట్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇది కూడా మనకి స్వీట్ కార్న్స్ అవి బాయిల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇవాళ ఈ ఇడ్లీ కుక్కర్ అండ్ ఆల్సో ఇడ్లీ పాట్ అండ్ ఆల్సో చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.